హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వరప్రసాద్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కాన్సెప్ట్స్ బై ప్రసాద్. మన ఛానల్లో ఇదే మొదటి లాంగ్ వీడియో అండి. మీ అందరి ఆశీస్సులతో నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇక నుంచి వేరు జోనల్లో విభిన్నమైన అంశాలతో మీ ముందుకు రాబోతున్నాను. తప్పకుండా అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. കിളിയേ കിളിയേ മണി മണി മേഘത്തോപ്പിൽ ഒരു മലമുള്ളാൻ പോകും അഴകഴകേ. ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అది వచ్చేసి ఈ మధ్య చాలా మందికి అనుభవమైన అంశం సైబర్ క్రైమ్. చాలా ఇంటెలిజెంట్గా నేరగాళ్ళు మన దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. ఇక రంగంలోకి దిగి అమాయకులను టార్గెట్ చేస్తారు. ఇంతవరకు మన అందరికీ తెలిసిందే. కానీ అసలు విషయం ఏంటంటే ఆ సైబర్ క్రిమినల్స్కి మన వివరాలు అందించేది ఎవరో కాదు, మనమే. అలా ఎందుకు జరుగుతుంది, మనం ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. మనం రోజువారీ పనులపై చాలా చోట్లకు వెళ్తూ ఉంటాం. బ్యాంక్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ ఇలా వెళ్తూ ఉంటాం కదా. అక్కడ మన అవసరాన్ని బట్టి మన పర్సనల్ డేటా కొంతమందితో పంచుకుంటాం. ఆ తర్వాత నుంచి మనకు తెలియకుండానే మన నంబర్స్కి స్పామ్ కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచే మనం సైబర్ క్రిమినల్స్కి టార్గెట్ అవుతాం. మనం దేని గురించి అయితే ప్రయత్నం చేస్తున్నామో సరిగ్గా అదే సేవలు మేము తక్కువ ధరలకే అందిస్తామంటూ అడ్వర్టైజ్మెంట్లు స్టార్ట్ అవుతాయి. అసలు మన కదలికలు బయట వ్యక్తులకు ఎలా తెలుస్తున్నాయి? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఏం లేదండి, మనం ఆయా సంస్థలకు మనం ఇచ్చిన వివరాలు అక్కడి నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య. ఇలాంటి నేరాలపై సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వీటిని కంట్రోల్ చేసేందుకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023ని తీసుకొచ్చింది. ఎవరైనా మీ పర్సనల్ డేటా మిస్యూజ్ చేసినట్లయితే ఈ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడేటట్లు చేయొచ్చు. ఆ పనిష్మెంట్ కూడా భారీగా 250 కోట్ల వరకు ఉంటుందట. దీన్ని బట్టి చూస్తే పర్సనల్ డేటా మిస్యూజ్ అనేది ఎంత పెద్ద నేరమో మీకు అర్థమవుతుందా? ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చట్టంలోని తెలిపిన వివరాల ప్రకారం ఎవరి దగ్గర నుంచి వారి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి వ్యక్తిగత వివరాలు తీసుకోకూడదు. ఒకవేళ అలా అవసరమైతే ఎందుకు తీసుకుంటున్నారో ఎక్స్ప్లెయిన్ చేసి మనల్ని కన్విన్స్ చేయాలి. అంతే బాధ్యతగా మనం కూడా ట్రూ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. అలా కాకుండా తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ఇందాక మనం చెప్పుకున్న ఫైన్ సంస్థలు కాదు, మనం కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మైనర్ల వివరాలు సేకరించాల్సిన సందర్భంలో తల్లిదండ్రుల పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి. ఏదైతే మన దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారో దాన్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆయా సంస్థలదే. అలా అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ యాక్ట్లో. అలా కాకుండా మన డేటా బయటికి లీక్ అయినట్లయితే తప్పనిసరిగా మనం ఆ సంస్థలపై కంప్లైంట్ చేయొచ్చు. ఏముందిలే, వీటి వల్ల పెద్ద నష్టం ఏముందని లైట్ తీసుకోకండి. వీటి వల్ల సమాజంలో చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక విషయం మాట్లాడుకుంటే, లేడీస్ ఇన్నర్వేర్ సేల్స్ చేసే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఒక సైబర్ క్రిమినల్ హ్యాక్ చేసి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దానికి ఆ కంపెనీ నిరాకరించడంతో సుమారు 15 లక్షల మంది లేడీస్ ఇన్నర్వేర్ సైజెస్ పబ్లిక్ చేస్తానని బెదిరించాడట. ఇలాంటివి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. ఒక్కోసారి వీటిలో నష్టాన్ని అంచనా వేయలేనంతగా ఉండొచ్చు. సో మీ పర్సనల్ డేటా విషయంలో మీరు చాలా క్లియర్గా ఉండాలని నా అభిప్రాయం. ఈ రోజుల్లో ఇటువంటి యాక్ట్ చాలా మంచి అంశమని మేధావులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెసర్ పెండ్యాల కృష్ణశాస్త్రి గారు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని తెలియజేశారట. సో ఇక నుంచి తప్పకుండా మీ పర్సనల్ డేటా షేర్ చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భద్రత భారతదేశ నాగరికత కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాన్సెప్ట్స్ బై ప్రసాద్. జై హింద్. കിളിയേ കിളിയേ മണി മണി മേഘത്തോപ്പിൽ ഒരു